see here. నమస్కారం అందరికి, గుడ్ మార్నింగ్. ఇవాళ సత్య 5 months. హ్యాపీ 5 months టు సత్య అని అందరు చెప్పేయండి తొందరగా కామెంట్ లో. సత్య ఇంకా నేను ఫస్ట్ ఇవాళ ఫ్రైడే కదా, పాప ఆఫ్టర్నూన్ అంటే మిడ్ డే ఉంటుంది స్కూల్, సో అలాగే స్కూల్కి వెళ్తున్నాము. తర్వాత సంక్రాంతి, మనకి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా, అదంతా ప్రిపరేషన్ చేసుకోవాలి. సో అక్కడ ఇండియన్ షాప్కి వెళ్ళి సీసామ్ సీడ్స్, మీరు తెలుగులో నువ్వులు అంటారు అని కామెంట్ పెట్టారు, సో అవి కొందాము. ఇంకా ఎక్కువగా ఏం కొనట్లేదు, ఎందుకంటే నేను ఆ రోజే సత్యది అపాయింట్మెంట్ కూడా ఉంది, సో మార్నింగ్ అక్కడికి వెళ్ళాలి అనమాట. సో తొందరలో సత్య కూడా సాలిడ్ ఫుడ్, సెమీ సాలిడ్ ఫుడ్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఎక్కువగా ఏం కొనట్లేదు, జస్ట్ 2-3 డిషెస్ చేస్తారనమాట పూజకి. సో అలాగే మనం వెళ్ళి అది కొందాము, ఇంకా పాపని కూడా పికప్ చేసుకుందాం. ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ లైక్ చేయండి వ్లాగ్ని, ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. చాలా మంది అయితే 5 months కి చిన్న అంటే ఎవ్రీ మంత్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఒక్కొక్కటి అలా ఏమైనా టాయ్స్ పెట్టి లేకపోతే ఫ్లవర్స్ పెట్టి 1, 2, 3, 4 రాస్తారు. నేను ఎప్పుడు ఇద్దరు పిల్లలకి కూడా ఎప్పుడు చేయలేదు. నేను ఏం చేస్తానంటే 5 months అంటే ఒక్కొక్క మంత్ మైల్ స్టోన్ వస్తూ ఉంటే ఆ రోజు పిక్ తీసుకొని పెట్టుకుంటాను అనమాట. సో అలాగే పాపది ఇంకా సత్యాది ఫస్ట్ మంత్ నుంచి అన్ని ఒక్కొక్క మంత్ది నేను పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. ఇవాళది కూడా మనం ఇంటికి వెళ్ళి ఇలా చేస్తుంది పాప, సో అలా తీస్తాను అనమాట. అలా నాకు గుర్తుంటుంది 5 months మెమొరీ లాగా. కానీ అదంతా డెకరేషన్ నేను ఎప్పుడు చేయలేదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో అలాగే ఇప్పుడు వచ్చేసాము పాప వాళ్ళ స్కూల్కి. పాపని పికప్ చేసుకొని ఫస్ట్ అయితే మనం వెళ్ళి అదంతా తీసుకుందాము. తీసుకున్నాక నేను యాక్చువల్గా మా ఇంటి బయట చిన్న గార్డెన్ చేసాం కదా, అక్కడ చిన్న గ్రాసెస్ చేసి డెకరేట్ చేద్దామని అనుకున్నాను. కానీ మేము ఆ సిషల్స్కి వెళ్ళిపోయాం కదా, అసలు అది పెండింగ్ ఉండిపోయింది. సో అక్కడ ఆ షాప్ పక్కనే ఉంటుంది నర్సరీ, అక్కడికి వెళ్ళి కూడా అదంతా కొనేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా సత్యాకి చేంజెస్ అవుతున్నాయి అంటే ఎవ్రీ మంత్ చేంజెస్ కనిపిస్తున్నాయని చెప్తాను కదా నార్మల్గా. రియాకి కూడా, రియా ఎలా అయితే అంటే రియా నేచర్ కూడా చాలా చేంజ్ అవుతుందండి. ముందు రియా చిన్న బేబీ లాగా అన్నిటికీ ఏదో ఒకటి అడగడం, ఏడవడం చేసేది కదా, ఇప్పుడు చాలా మెచ్యూర్ అవుతుంది పాప కూడా. సో నాకు ఇద్దరి పిల్లలు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. నాకు ఈ ఫేస్ ఆఫ్ లైఫ్ చాలా అంటే ప్రెషియస్ అనిపిస్తుంది. సో నేను ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అదంతా చేస్తానన్నమాట. మనమైతే వచ్చేసాము, ఫస్ట్ పాపని పికప్ చేసుకుందాం. ఇగోండి, ఇవాళ అంతనానరివోలో సన్నీగా లేదు, ఇవాళ బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడే జస్ట్ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇక్కడ ఆగేమన్నమాట. హాయ్ రియా, షో మీ యువర్ ఫేస్ చూపించు అందరికి, హాయ్ చెప్పి. ఏం పెట్రోల్ వచ్చేసి అండి ఇక్కడ 6000 RER కి వేస్తున్నారు. ఫిల్ చేసుకున్నాం ట్యాంక్. సో ఇప్పుడు మేము డైరెక్ట్ గా షాపింగ్ సెంటర్ కి వెళ్ళిపోతాం. యు నో దట్ యూ అండ్ సత్య యు ఆర్ వేరింగ్ ద సేమ్ కలర్, yellow. My pant is not yellow. Yeah, but your shirt is yellow, matching to Satya. Same to same. But not the same picture. Not the same picture. Picture? What picture? This Design. one. Yeah. ఇగో అండి, ఇక్కడే మన టెంపుల్ ముందే ఇక్కడ నర్సరీ ఉంది కదా, ఇక్కడ తీసుకుందాము మనం కొన్ని. నేను ఫ్లవర్స్ తీసుకోవాలి, 2-3 ఫ్లవర్స్, ఇంకా చిన్న గ్రాసెస్ కూడా తీసుకుందాము. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇది లైన్గా పెట్టారనమాట, చాలా ఉన్నాయి. సో చూద్దాం, ఇంకా వెళ్ళి చూద్దాం అక్కడికి. వైట్ రోజెస్ ఉన్నాయి. Ça c'est combien? Ça? Ça? 15. C'est trop cher. Diminuez un peu. porterai
సాసెకెల్ ఫ్రూయి ఇదేంటో అండి అర్థం కావట్లేదు. పోమ్ దామూర్ అంట. పోమ్ దామూర్ అంటే లవ్ యాపిల్ అంట అండి. ఇదేంటో కొత్తది. ఈ orange attends ça c'est quoi orange on va amener ma plastique ça là on va s'emporter c'est comme cela c'est combien faut mettre dans la terre to mettre dans la terre. Comment on met? On les mettra carrés dans le jardin. Ah yeah. Mais ça c'est trop petit. ఇగో అండి ఇది తీసుకుంటున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి ఇది ఏ సీజన్ లో మనం గ్రో చేయొచ్చో తెలీదు, కానీ ప్రస్తుతానికి అయితే ఇది కొంటాను. ఇది ఒకటి జస్ట్ combien? Même pas 1 mètre, non? C'est 1 mètre, c'est 1 pièce. devant comme ça. C'est 1 pièce, something 1 mètre. ఇదంట అండి. ఇది మనం పెడితే గ్రాస్ లాగా మొత్తం కవర్ అయిపోతుందంట. ఏమో మరి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది నేను 10 పీసెస్ కొని పెట్టి చూస్తాను. ఇవ్వండి ఇదంతా మనం ఫ్లవర్స్ లో పెడతాం కదా, అది కూడా కొంటున్నాను. మనం పెట్టి చూద్దాం ఇంకా ఫ్లవర్స్ వస్తాయేమో బాగా. Tu te 5000 non mélanger un peu dans la un sac. ఇదంతా పెడుతున్నాం అన్నమాట. మనం తీసుకొని చూద్దాము ఆ గార్డెన్ ఎలా చేయాలో. ఇది 10 పీసెస్ కొన్నాను. ఫస్ట్ ఇది ట్రై చేద్దాము. ఇది బాగా అవుతే మళ్ళీ వచ్చి కొనొచ్చు. చూడండి పిల్లలు ఎలా వెళ్ళిపోతున్నారు. ఈ బిజీగా రోడ్ ఉంది, అలా నడుచుకుంటూ చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళేదే అన్నమాట షాప్. ఇక్కడ ఓనర్స్. మనం కనుక్కుందాం ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ లోకల్ ఎలా ఇదంతా మేనేజ్ చేస్తున్నారు అన్ని కనుక్కుందాం. భాబీ నమస్తే. नमस्ते. कब स्टार्ट ये पकड़िए कब स्टार्ट किए ये शॉप? ये तो हमने 2015 से स्टार्ट किया है. 2015. तो आप यहाँ 2015 से आए हो हाँ. कि उसके पहले से? मैं तो यहाँ पे 2004 से हूँ. और आप कहाँ से हैं? गुजरात से. गुजरात से हैं. और आप यहाँ पे 2000 कब से हैं? यहाँ से 2004 से? 4 से यहाँ पे शादी करके यहीं आई थी. तो आपको यहाँ का लैंग्वेज आता है? हाँ. कैसे सीखे? बहुत टाइम लगा? नहीं, इजी है. थोड़ा सा कुछ सीखा और फिर यहाँ पे लोकल लोगों के साथ बात करके करके समझ में आ गया. तो अभी कितना साल हो गया? 2004 मतलब काफी 20 इयर्स हो गया. 21, हाँ. तो मेडागास्कर में ही पूरा फैमिली है? हाँ. और आप लोगों का कितना शॉप है यहाँ पे? अभी 2 ही है. एक स्पाइस का और एक पास में छोटा सा और है. और आप कहाँ से हैं इंडिया से? जामनगर. జామ్నగర్ నుంచి వచ్చారంట అండి. 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళది 2 షాప్స్ ఉన్నాయి. సో అలాగే భాబీ చాలా బాగా మలగాస్ కూడా మాట్లాడతారు, అలాగే హిందీ మాట్లాడతారు, ఫ్రెంచ్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. చూసారా ఎన్ని మల్టీ లాంగ్వేజ్. నేనే కాదు చాలా మంది ఇక్కడ ఇలానే మాట్లాడతారు. సో తిన్నదే షాప్ అన్నమాట. నాకు చాలా పరిచయం. సో అలాగే మనం అన్ని కొనేసి వెళ్దాం. ఇగోండి మనం తీసుకుంటున్నాము వైట్ కలర్ సిజామ్ సీడ్స్. ये 1 किलो है. इसका क्या प्राइस है? 50,000. हाफ केजी नहीं है? हाफ केजी कर दो ना. 500 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అది చాలా ఎక్కువ, మనకు అవసరం లేదు. ఇది జస్ట్ 5 ప్యాకెట్స్ సరిపోతుంది. ఇంకా మనం ఈ షాప్ మొత్తం చూద్దాము. షాప్ లో ఏమేమి ఉన్నాయి. మొన్న నేను చూపించాను కదా, అలాగే ఇంకొక షాప్ అన్నమాట. ఇక్కడ మనకి కూడా అన్ని దొరుకుతాయి ఇండియాలో నుంచి తెచ్చుకున్నవి అన్ని. ఎస్ రియా
ఇదిగోండి కేరళ చిప్స్, బియాండ్ కేరళ చిప్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ 9000 ఏరియా. బొంబిన్ మనం పాయసం చేసుకుంటాం కదా, అది కూడా తీసుకోవాలి, అది అయిపోయింది, అది కూడా కొందాము. इसका क्या है रेट? 15. ये सेवई वाला है ना, जो दूध में डाल के बनाना. ये भी रख, इसमें डाल. తర్వాత ఇంకేం కావాలి? డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ कहाँ है भाभी? ड्राई फ्रूट में मेरे पास काजू है, बादाम है, यहाँ पे काजू बादाम है ना, बादाम छोटा छोटा छोटा. घी కూడా కొనాలి. కావు ఘీ శ్రవణ్ బ్రాండ్ది కొంటున్నా. కొరియాండర్ పౌడర్ కొందాము 5000 ఏరియా. అంతే అయిపోయింది. ఇక్కడ లోపల కూడా వీళ్ళు చాలా అమ్ముతూ ఉన్నారు. ఇదంతా కుక్కర్ అదంతా కూడా మనం ఇక్కడ కొనొచ్చు, కాకపోతే ప్రైజెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ప్రెస్టీజ్ కుక్కర్ అదంతా కూడా అమ్ముతూ ఉన్నారు. మనకి మిక్సీ ఏమైనా కావాలి అంటే కూడా అన్ని ప్లేట్స్ ఇండియాలోంచి తెప్పించుకున్నారు అనమాట. సో వీళ్ళు ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి అయితే ఉన్నారు వీళ్ళు కూడా. సో ఇక్కడ గుజరాతీస్ అనమాట, వీళ్ళు అమ్ముతూ ఉన్నారు అన్ని. ఇంకోండి ఫ్రోజన్ ఫుడ్ చెప్పాను కదా, ఇలా అమ్ముతూ ఉంటారని చెప్పి అలా లోపలికి వెళ్ళి ఫ్రోజన్ ఫుడ్ కొనొచ్చు అనమాట. ఇదంతా ఇక్కడ రెస్టారెంట్ ఏం లేదు, ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అనమాట, ఇలా అమ్ముతూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నారా రెడీ టు మేక్ అన్ని ఫ్రోజన్, మనకి ఇండియాలో మనం చేసినవి అన్ని ఫ్రోజన్ ఫుడ్ ఉన్నాయి. ఇది జస్ట్ వెళ్ళి మనం హాట్ చేసుకొని తినొచ్చు అనమాట. అలాగే అన్ని కర్రీస్ కూడా అమ్ముతూ ఉన్నారు, చోలే, తర్వాత డిఫరెంట్ మిక్స్ వెజ్ కర్రీ, సమోసా, రోటీస్ అన్ని ఫ్రోజన్ అనమాట. సో ఎవరికైనా టైం లేదు అంటే ఇండియన్ ఫుడ్ కావాలంటే ఇక్కడ నుంచి కొనుక్కొని జస్ట్ హాట్ చేసి తినొచ్చు అన్నమాట. షాప్ కూడా వీళ్ళదే అనమాట. ఇక్కడ చూస్తే ఇండియా నుంచి అన్ని మనకి జ్యువెలరీస్, ఇక్కడ చాలా మంది కరాన్స్ వాళ్ళు పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి కదా, సో ఇక్కడ అంతా కొంటారనమాట. సో ఇక్కడ జ్యువెలరీస్, తర్వాత బ్యాంగిల్స్, మనకి ఇండియాలో నుంచి వచ్చే డ్రెస్సెస్ కూడా ఉంటాయి. బింది ప్యాకెట్ చూస్తున్నారు కదా, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా పూజ చేయడానికి మనకి పూజ సామాగ్రి కూడా అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. ఇక్కడ డెకరేషన్, ఆ రంగోలీ వేయడానికి కలర్స్ కూడా తెచ్చుకొని పెట్టుకున్నారనమాట ఒకవేళ మనకు కావాలంటే. ఇదంతా డెకరేషన్ షాప్ చూస్తున్నారు కదా, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏమైనా కావాలంటే నేను ఇక్కడికి వచ్చి కొనుక్కుంటాను అనమాట ఎమర్జెన్సీలో, లేకపోతే ఇండియాకి వెళ్ళినప్పుడు ఇండియాలో నుంచి కూడా తెచ్చుకుంటాను. లీడర్ ప్రైజ్ అని ఫ్రెంచ్ బ్రాండ్ అండి. ఇక్కడికి వచ్చాను అనమాట. డ్రై ఫ్రూట్స్ అక్కడ కొనలేదు, అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఇక్కడ ఇది ఫ్రెంచ్ బ్రాండ్ అనమాట, ఇక్కడ కూడా బాగానే దొరుకుతాయి అన్ని. సో ఇక్కడికి వచ్చి డ్రై ఫ్రూట్స్ కొనేసి తర్వాత కొన్ని ఫ్రూట్స్ కూడా కొనేసి ఇంకా వెళ్ళిపోతాను అనమాట ఇంటికి. అలాగే మీకు అంటే అన్ని డిఫరెంట్ షాప్స్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో కొన్ని బాగా దొరుకుతాయి, కొన్ని ప్లేసెస్లో అంతగా ఫ్రెష్ దొరకదు. సో నేను మిక్స్ చేసి కొంటాను అనమాట. సో అలా ఇండియన్ షాప్లో ఇండియన్ స్టఫే కొనవచ్చు. అలాగే మేము డ్రై ఫ్రూట్స్ అదంతా అక్కడ కొంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. సో అలా సో మనం చూద్దాం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయా లేదా అని చెప్పి. ఎగ్స్ అయిపోయినాయి, ఎగ్స్ కొన్నాను. ఇది క్రిస్టల్ షుగర్ అనమాట. యాక్చువల్గా అది లడ్డు చేస్తాను కదా, నువ్వుల లడ్డు, దానికి మొత్తం షుగర్ పౌడర్ అయిపోవాలన్నమాట. సో ఇది ఉంది, ఇంకేంది పృథ్వీటర్, ఇది చాలా ఫైన్ షుగర్ ఉంది, ఇది యూజ్ చేయొచ్చు అనుకుంటున్నాను.
కొందాం ఒకటి. ఇక్కడ చూస్తున్నారు కదా డేట్స్ కూడా ఆ లడ్డూలో వేస్తారు. సో డేట్స్ ఇక్కడ దొరుకుతుంది 6500 ఆర్యాకు. సో ఈ డేట్స్ అయితే మనం కొందాము. డేట్స్ లీటర్ ప్రైస్ ఇన్ని డేట్స్ సరిపోతాయి అనుకుంటా. ఇది కొందాం. ఆనియన్స్ అండి, డిఫరెంట్ ఆనియన్స్ దొరుకుతున్నాయి కదా, లోకల్ ఆనియన్. ఒక టొమాటోస్ 6000 ఆర్యాకి 1 kg అంట. బయటికి వెళ్తే ఇంకా 5000లోనే దొరుకుతుందేమో. ఆ సంక్రాంతి రోజు పులుసు చేసుకుంటానని అనుకున్నాను. సో అలాగే ఒక స్వీట్ పొటాటో పెద్దది కొందాము. ఇగో ఇది సరిపోతుంది అనుకుంటా, ఈజీగా మనం చేసుకోవచ్చు దీన్ని. బాబుది డైపర్ కూడా అయిపోయింది, మర్చిపోయాను, అది కూడా తీసుకుందాం ఇక్కడ నుంచి. బేబీ డైపర్ ఇక్కడ దొరుకుతుంది. స్కూల్ స్టార్ట్ అయింది కదండి. పాప ఫుల్ హెయిర్ చేస్తుంది, ఎప్పుడు చూసినా హెయిర్ స్క్రాచ్ చేస్తుంది. పాపది హెయిర్ చాలా డెన్స్ ఉంటుంది కదా, సో కష్టమే. అలాగే నేను కొంచెం చిన్నగా కట్ చేస్తానన్నమాట, ఎందుకంటే క్లీనింగ్ చాలా కష్టం అవుతుంది. ఎవ్రీ 2 డేస్కి వాష్ చేయకపోతే ఫుల్ స్క్రాచింగ్ అనమాట. సో అలాగే చిన్న బాబు కూడా ఉన్నాడు కదా, బాగోదని చెప్పి నేను చిన్నగా కట్ చేయిస్తాను. ఇంకా అలాగే షాంపూ ఇక్కడ చూస్తున్నాను, ఏమైనా కర్లీ హెయిర్కి మంచి షాంపూ దొరికితే కొందాము. ఇగోండి ఇప్పుడే నాకు పంప్కిన్ కూడా దొరికింది, ఇలా కట్ చేసి అమ్ముతున్నారు. ఇలా ఇది కూడా మనం పులుసులో వేసుకోవచ్చు కదా, సో ఇది కొన్నాను అనమాట. జస్ట్ ఈ పీస్, ఎందుకంటే మొత్తం పంప్కిన్ వేస్ట్ కదా కొనేసి, సో ఇది కొంటే చాలు. అయిపోయిందండి మన షాపింగ్. ఇంకా మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఈ గార్డెన్ వర్క్ చేసామన్నమాట. అన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాం కదా, అదంతా సెట్ చేయడానికి అట్లీస్ట్ ఒక 20-30 మినిట్స్ పట్టింది. ఎందుకంటే మొత్తం ఆల్రెడీ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ మొత్తం తీసేసి ఫస్ట్ ఆ చిన్నవి కొన్నాం కదా 10 పీసెస్, అవన్నీ పెట్టామన్నమాట. అలాగే మనం కొన్ని ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాం కదా, సో నా దగ్గర ఆల్రెడీ 3 to 4 ఎంటీ పాట్స్ ఉన్నాయి. సో ఆ ఎంటీ పాట్స్ తర్వాత మనకి ఎంటీ పాట్స్ అన్నీ ఫిల్ చేస్తామన్నమాట. 3 or 4, నేను 2 రోజెస్ ఇంకా ఇంకొకటి నాకు ఫ్లవర్ నేమ్ తెలీదు, అది తెచ్చుకున్నాను కదా, అదంతా ఫస్ట్ సెట్ చేసామన్నమాట. సో మలాల్ ఇంకా షాకి ఇద్దరు ఫుల్ ఇదంతా చేసేసి క్లీన్ చేశారు బాగా. అలా ఒక్కొక్క ప్లేస్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి పెట్టామన్నమాట. సో చూద్దాము ఇది ఎలా గ్రో అవుతుందో. ఇగోండి ఇవాళ వచ్చేసి ఇప్పుడు చేస్తున్నాను వంట. ఇగో రైస్ పెట్టాను, మార్నింగ్ వెళ్ళే ముందు తినేసి వెళ్ళామన్నమాట. సో సోయాబీన్ కర్రీ చేశాను అనమాట. అలాగే పాప ఆకలిస్తుందంటే రైస్ పెట్టి ఈవినింగ్కి రోటీస్ కూడా చేస్తున్నాను అనమాట అండి, చపాతీస్. నా దగ్గర రోటీ చేయడానికి ఉంటుంది కదా రోటీ మేకర్, అది లేదు. సో నేను వెజిటేబుల్ చాప్ చేస్తాం కదా, వెజిటేబుల్ చాపర్లోనే చేస్తాను అనమాట. ఇది వుడెన్ది కాదు, ఇది ఒక మెటీరియల్. సో ఇందులో మనం వెజిటేబుల్ కట్ చేసినా కూడా ఆ వుడ్లో మనం కట్ చేసినప్పుడు ఎలా వచ్చేస్తుంది కదా వుడ్, దీనిలో రాదనమాట. సో అదే యూస్ చేస్తాను రోటీస్కి కూడా, ఇందులోనే చేస్తాను అనమాట, ఈజీగా అయిపోతుంది. సో ఈవినింగ్కి నేను రోటీస్ చేస్తున్నాను. నేనైతే ఈవినింగ్ మోస్ట్లీ టూ రోటీసే తింటాను అనమాట. సో 3 ఎక్స్ట్రా చేస్తున్నాను, పాప ఆకలి వేస్తే తింటుంది. అప్పుడప్పుడు మా హస్బెండ్ రోటీలో జామ్ పెట్టి డెజర్ట్ లాగా కూడా తింటారు. సో ఎప్పుడైనా చేసినప్పుడు 2 రోటీస్ ఎక్స్ట్రా చేస్తాను, నా కోసమే అంటే జస్ట్ 2.
సత్య ఇక్కడ పొటాటో లాగా ఉన్నాడు కదా, సో ఇది చూస్తూ నవ్వుతుంది. పాస్పోర్ట్ పిక్చర్ అన్నమాట సత్యది. తీసుకో ఇగో సత్య. హౌ ఇస్ సత్య లుకింగ్ ఇన్ ఇట్? Like a bit like me. బిట్ లైక్ యూ. పాప చిన్నప్పుడు కూడా ఇలాగే సేమ్ ఫేస్ ఉండింది. ఇగో ఇలా ఈ ఫోటో చూస్తే పాపనే గుర్తొస్తుంది. పాప చిన్నప్పుడు సేమ్ సత్యలాగే కనిపించేది అనమాట. నేను ఇక్కడ ఫోటో పెడతా చూడండి, సేమ్. ఇక సత్య ఇప్పుడు నిద్ర లేచాడు 6 PM. ఇవాళ నైట్ పడుకుంటాడా లేదా తెలీదు. ఇవాళ 5 months సత్యకి. ఫుల్ రెస్ట్ తీసుకొని ఇప్పుడే లేచాడు సత్య. సత్య మమ్మీ, సత్య సత్య రాజా. కొంచెంసేపు ఆడుకుందాం. ఏం రాసుంది సత్య షర్ట్ లో? లిటిల్ మ్యాన్. నువ్వు లిటిల్ మ్యానా సత్య? సత్య నువ్వు లిటిల్ మ్యానా? అందరికి చెప్పు, నేను లిటిల్ మ్యాన్. సత్య గుగు సత్య. అమ్మ చిన్న సత్య. అన్నీ వింటున్నాడు సత్య. మాటలు రాలేదు కదా ఇంకా. మాటలు వచ్చిన తర్వాత ఫుల్ మాట్లాడతాడు మమ్మీతో కదా. ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు ఇవాళ సత్య. సత్య ఫేస్ ఫ్యూచర్ లిటిల్ మ్యాన్. ఇప్పుడు 6 PMకి లేస్తే నువ్వు నైట్ ఏ టైంకి పడుకుంటావు సత్య? ఇవాళ నైట్ అవుటా? ఫ్రైడే నైట్ అవుట్ సత్య. నేను సత్య ఫ్రైడే నైట్ అవుట్ కదా. ఓకే ఇంతే అండి ఇవాళ వ్లాగ్. సంక్రాంతిది అన్ని అయితే నేను తెచ్చేసుకున్నాను. సో నేను త్వరలో ఇంకా ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేస్తాను అనమాట. రేపు చాలా చాలా బిజీ డే. ఎందుకు బిజీ అని ఫ్యూచర్ వ్లాగ్లో తెలుస్తుంది మీకు. అలాగే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్, కామెంట్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై.